నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పరీక్షలు విద్యార్థులకు తొలిమెట్టు. గూడూరు 2వ పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో అరవ వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్షా సామగ్రిని అందజేసిన డిఎస్పీ గీతా కుమారి. మనుగోలులో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం. బైక్ ర్యాలీ, బాణాసంచా, మేళతాళాలతో పార్టీ జెండాను ఆవిష్కరించిన నాయకులు, కార్యకర్తలు. కొండపిట్రగుంటలో వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. స్వామి అమ్మవార్లకు ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడు ప్రదీప్ బెంగళూరు నుండి విజయవాడకు పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి వెంటనే ఎస్ఐ నాగరాజు చేరుకుని ప్రమాదానికి గల వివరాలను తెలుసుకుని మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. గూడూరు 2వ పట్టణంలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో అరవ వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న 46 మంది విద్యార్థులకు పరీక్షా సామగ్రిని ట్రస్ట్ ఫౌండర్ అరవ పార్వతయ్య దాతృత్వంతో డిఎస్పీ గీతా కుమారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ మెహబూబ్ షా, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు చాలా వృద్ధిలో ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, మళ్ళీ బీఫార్మసీలు, ఎంఫార్మసీలు, బిఎస్సీలు, బీఈడీలు వీళ్ళందరూ చదివించారు. అంటే ఈ ట్రస్ట్ పెట్టేదానికి ముఖ్య కారణం ఏంటంటే మా తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, కూలి పని చేసుకునేవాళ్ళు. మేము వాళ్ళకి 4 సంతానం. మాకు చిన్నప్పుడు భోజనం కూడా లేదు, కూలి పని చేసుకునేవాడు నేను కూడా. అక్కడి నుంచి మేము వచ్చాం. మేము 4 అన్నదమ్ముళ్ళు, అందరూ గైస్టాక్స్లైన, అందరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడలేదు. మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం మేము దాన్ని పేబ్యాక్ సొసైటీగా మేము అనుకుని మేము సంపాదించిన దాంట్లో. రాష్ట్రంలో గత ఎన్నికల్లో 21 సీట్లు పోటీ చేసి 21 సీట్లు గెలిచిన ఘనత మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కే దక్కుతుందని జనసేన వీర మహిళ వాణి భవాని తెలియజేశారు. మండల కేంద్రమైన మనుబోల్లో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మనుబోలు మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద నుండి
వీరభద్రస్వామి గుడి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వీర మహిళ వాణి భవాని మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఎన్నికల్లో 21 సీట్లకు పోటీ చేసి 21 సీట్లు గెలిచిన ఘనత మా అధ్యక్షుడు ఒక పవన్ కళ్యాణ్కే దక్కుతుందని తెలిపారు. మనుబోలులో నూతనంగా జెండాను ఆవిష్కరించడం శుభపరిణామమని, పవన్ కళ్యాణ్ బాటలో ప్రతి జన సైనికుడు నడవడం జరుగుతుందని తెలిపారు. నా పేరు గుమ్మినేని వాణి భవానీ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళా విభాగం. ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలో మనుబోలు మండలంలో పెనుబాక ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా దశాబ్ద కాలం పాటు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అలుపెరగని పోరాటం చేసి 21కి 21 సీట్లు సాధించడం జరిగింది. 100కి 100% సీట్లు సాధించిన మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ అవ్వడం, అందులో మేమందరం కలిసి వర్క్ చేయడం మాకెంతో గర్వంగా ఉంది. మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా నాయకులు అజయ్ కుమార్, సర్వేపల్లి ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆదేశాల మేరకు మనుబోలులో జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని, పార్టీ ఆవిర్భావం నుండి ప్రశ్నించే ధైర్యాన్ని, పోరాడే తత్వాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ మాకు ఇచ్చారని అన్నారు. ఎంతో కష్టపడి గత 12 ఏళ్లుగా పార్టీని సొంత ఖర్చులతో నడపడమే కాకుండా దిశానిర్దేశం చేస్తూ 2 ఎంపీ సీట్లు, 21 ఎమ్మెల్యే సీట్లు గెలిచి తన మంత్రిత్వ శాఖ ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలియజేశారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. విజయోత్సవ ర్యాలీని కూడా నిర్వహించి మనుబోలు హైవే నుంచి బిట్ 1 మనుబోలు ఊరు అంటారు దీన్ని, ఓల్డ్ విలేజ్, ఇందులో వీరభద్రస్వామి గుడికాడ నూతనంగా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. దీనికి మా యొక్క జిల్లా నాయకులైన వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనలతో, అలాగే సర్వేపల్లి నియోజకవర్గ నాయకులైన బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారు, అలాగే బోనుబోయిన ప్రసాద్ గారు, వీర మహిళా విభాగం నుంచి వాణి భవానీ గారి ఆధ్వర్యంలో మనుబోలు మండలంలో ఎంతో ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ యొక్క ఉత్సవాన్ని మేము జరుపుకోవడానికి కారణం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పోరాడే తత్వాన్ని, ప్రశ్నించే ధైర్యాన్ని, వీటన్నిటిని మాకు ముందుండి ఆవిర్భావ దినోత్సవం మొదటి రోజు నుంచి మాకు నేర్పించారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ, జన సైనికుడు అని ఒకసారి పేరు పడిన తర్వాత అతనంటూ ఎంతకైనా తెగించి ప్రజల కోసం ముందుకెళ్ళి పోరాడే తత్వాన్ని కలిగి ఉన్న ఒక నాయకుడు, ఒక సైనికుడు. కాబట్టి దీనికి మేము ఎంతో గర్వపడుతున్నాము. దీంతో పాటుగా మా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చెప్పాలంటే, ఆయన సొంతంగా సినిమాలు తీసుకుంటూ అప్పటి నుండి ఈ రోజు వరకు సొంత ఖర్చులతో పార్టీని నడుపుతూ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ఈరోజు ప్రజల కోసం ప్రజా దర్బారులో అడుగుపెట్టి ఒక్క సీటు కూడా గెలవలేని స్థాయి నుంచి ఈరోజు 21 సీట్లకి అధిగమించి 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు సాధించి జనసేన అంటే ఏంటనేది ప్రతి ఒక్క పార్టీకి అదర్ పార్టీలకు తెలియజేశాడు. బైక్ ర్యాలీ, బాణాసంచా, మేళతాళాలతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎస్కే జాకీర్, కాదర్వల్లి, కె శ్రీకాంత్, సురేష్, రవితేజ, జలీల్ బాషా, మల్లి తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతంగా సర్వేలు నిర్వహించాలని ఎంపీడీఓ శివకుమార్ అన్నారు. సైదాపురం మండలంలోని చాగనం రాజపాలెం సచివాలయంలో ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. హాజరు రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Thank you.
వచ్చి 2 మదర్ ఆధార్ను కావించున్నారు సార్ ఇద్దరు పిల్లలకి. అమ్మాయి బాంధవి ఆధార్ కాదది. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ మరియు పట్టణ ప్రజలకు వెంకట్ ఫిట్నెస్ సెంటర్ సభ్యులు మరియు యోగా మాస్టర్ రాజ్ కుమార్ ఆరోగ్య సంరక్షణ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యోగా పలు ఆసనాలు వేయించారు. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు జిమ్ లాంటి ఎంతో ముఖ్యమని, ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులు వెంకట్ సూచించారు. వాళ్ళకు కూడా అదే విధంగా డౌన్ డౌన్ అవ్వాలి. అదేనా కొంచెం వెనక్కి రావాలి, కొద్దిగా వెనక్కి రావాలి. అలా ఫ్రంట్కి వచ్చేసేయండి. కమాన్ 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 స్టార్ట్. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో 100కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏకే చక్రవర్తి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి మస్తాన్వలి వెల్లడించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా హాస్పిటల్ వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రక్తాన్ని వడపోసే కిడ్నీలు దెబ్బతింటే దాని ప్రభావం శరీరమంతా ఉంటుందని, వివిధ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని అన్నారు. కిడ్నీకి సమస్య తలెత్తిన వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ సమావేశంలో వారితో పాటు హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు కూడా పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రో సైన్సెస్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఈ ప్రెస్ మీట్కి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, రీసెంట్గానే మీరు తెలిసింటుంది కదా, 10 years అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు స్టార్ట్ అయ్యి 10 years అయింది. ఈ సందర్భంగా మీ అందరితో నేను మాట్లాడాను. ఈ 10 years జర్నీలో అంతకుముందు నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో ఎట్లా ఎవాల్వ్ అయింది, ఎట్లా నూతన టెక్నిక్స్ అన్నీ తీసుకొని వచ్చింది అనేసి నేను ఈ 10 years జర్నీ మీకు కొంచెం క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. డాక్టర్ చక్రవర్తి గారు డిఎన్బి నెఫ్రాలజీ మెయిన్ హాస్పిటల్ అపోలోలో ట్రైనింగ్ అయిన తర్వాత ఎంఆర్సిపి లండన్లో 3 years స్పెషాలిటీ ట్రైనింగ్ లండన్లో అయిన తర్వాత నెల్లూరుకు వచ్చి డయాలసిస్ స్టార్ట్ చేస్తూ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఈ క్రమక్రమంగా కొత్త టెక్నిక్స్ కూడా హీమోడయాఫిల్ట్రేషన్ కూడా ఒక 1 year నుంచి నెల్లూరులో రెగ్యులర్గా చేయడం, ఎప్పుడో చేయడం కాకుండా రెగ్యులర్గా ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు మనకి? 16 పేషెంట్స్ హీమోడయాఫిల్ట్రేషన్. అంటే మీకు నేను ఏంటంటే ఆ హీమోడయాఫిల్ట్రేషన్ వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి. కొండబిట్రగంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్ర, కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వ లాంఛనాలతో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు మంత్రికి పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం దేవస్థానంలో జరిగిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అశేష భక్తజనంతో కలిసి వారు వీక్షించారు. వేల సంఖ్యలో విచ్చేసిన భక్తులు గోవింద నామస్మరణలు, వేద పండితుల మంత్రోచ్చరణలతో కొండబిట్రగుంట మార్మోగింది. ఎమ్మెల్యేగా అదే
చెప్తాడు. ఇది శ్రీ వెంకటేశం. ఎంతో మంది భక్తులు విచ్చేశారు. అందరికీ స్వాగతం. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. లక్ష్మీ జయంతి సందర్భంగా మహిళలచే సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లోపల ఉన్నారా? లోపల ఇంద్రజాల స్వరూపిణ్యర్భూం వీరాజం ఘోరాజం రుద్రరూపిణ్యం రుద్రేశాజనం పుణ్యాపిణ్యర్భూం కమలాదేవ్యర్భూం నిర్వాణ మార్గదాయిన్యర్మదేవ్యర్మం శ్రీధరాయిన్యర్భూం పుణ్యన్యర్మం రంజిన్యర్భూం చిత్రప్రాస్వరూపిణ్యం కాంతిన్యం కామ్యాయ ప్రమాయ అభయాయ ఓం అపర్ణ సైదాపురంలో వెలిసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు, కుంకుమ పూజ నిర్వహించారు. నవగ్రహాలు, హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కేశవులు, జయమ్మ, శిరీషా నాయుడు, పొక్కందల గ్రామస్తులు వ్యవహరించారు. కొంచెం కర్పూరం పెట్టి పళ్ళు నివేదన అంటే స్వామివారికి నైవేద్యం పండ్లు ఇప్పుడు మళ్ళీ అమ్మవారి గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో శ్రమకాల 40 దినముల ప్రార్థనలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి ఈ లోక స్నేహం అనే అంశంపై విశదీకరించారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి ప్రవీణ్ కుమార్, చైర్మన్ రాజయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
పాస్టర్ తండ్రి వాళ్ళ చదువుకుని అది యాకోబు రాసిన పత్రిక. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు తండ్రి దేవా, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా ప్రభా మీరు రెక్కల చాట్ల మనం ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగను. ఎవడైతే ఈ లోకంలో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగను. మనల్ని శోధిస్తుంది. అది మనము ఈ మధ్య విన్నాము. ఫాస్టింగ్ ప్రేయర్లో తర్వాత పాస్టర్ గారు కూడా ఆ వాక్యాన్ని రిపీట్ చేస్తుంటున్నారు. మనగా చూసినట్లయితే దేవునికి అనేక బిరుదులు ఉంటున్నాయి. రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభు అని, ఉన్నవాడని, అనువాడని ఎన్నో మనకు అవసరమై ఉంటున్నది. మన సంతోషంగా ఉండడానికి కూడా డబ్బు మనకు అవసరమై ఉంటున్నది. మనము ఈ లోకంలో జీవించడానికి మన పనులకు మనం జీవించడానికి డబ్బు అవసరమవుతున్నది. కానీ ఈ డబ్బును ఉంటున్నారు. వారి ముగ్గురిని చూపి అనేక మంది ఉంటున్నారు. మనం కానీ చూసినట్లయితే ఆదాము, సొలొమోను రాజు, హిజ్కియా వీరంతా ఓడిపోయి ఉంటున్నారు. కానీ ముగ్గురిని చూపించి ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. మొట్టమొదటి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం చూసినట్లయితే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పరీక్షలు విద్యార్థులకు తొలిమెట్టు. గూడూరు 2వ పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో అరవ వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్షా సామగ్రిని అందజేసిన డిఎస్పీ గీతా కుమారి. మనుగోలులో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం. బైక్ ర్యాలీ, బాణాసంచా, మేళతాళాలతో పార్టీ జెండాను ఆవిష్కరించిన నాయకులు, కార్యకర్తలు. కొండబిట్రగుంటలో వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. స్వామి అమ్మవార్లకు ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.